నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ చెప్పండి, జనరల్గా మనం చూస్తే తెలంగాణ కొత్త జిల్లాల ప్రతిపాదనలు చేసింది అనేది మనందరికీ తెలిసిన విషయం, ప్రకటించింది అనేది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటి, అసలు కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటుంది? ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లా ఉన్నది. మహబూబ్నగర్ జిల్లాను 2 జిల్లాలు చేస్తే బాగుంటుంది. 64 మండలాలు ఉన్నాయి. 32 మండలాలకు ఒక జిల్లా చేస్తే దానికి పాలనాపరంగా అనుకూలంగా ఉంటుంది. ఒకటేసారి 3 జిల్లాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ డివిజన్కు ఒక కలెక్టరు, ఒక ఎస్పీ అనే వరకు ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్లో చాలా ఇబ్బంది, స్టాఫ్ లేక అక్కడ ఉన్నటువంటి పరిపాలన పరంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే మనం 20 సంవత్సరాల క్రితం మండలాలు చేసినప్పుడు మనం చూసినాం, అప్పుడు స్టాఫ్ లేక అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక బిల్డింగ్స్ లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ ఇప్పుడు అదేవిధంగా జిల్లాలు చేస్తే మనకు ఐఏఎస్ ఆఫీసర్స్ తక్కువ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ తక్కువ ఉన్నారు, స్టాఫ్ తక్కువ ఉన్నది. ఇవన్నిటి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక కొంత తగ్గించుకొని మినిమంగా సాధ్యమైనంత వరకు, ఆర్థికంగా కూడా చాలా భారం పడుతుంది రాష్ట్రం మీద. కనుక మనం ఇప్పుడున్న జిల్లాలకు 1-2 జిల్లాలు చేస్తే బాగుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. వ్యక్తిగతంగా నా పర్సనల్ అభిప్రాయం కూడా అదే. అంటే కొత్త జిల్లాల ఏర్పాటు గురించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరు తప్పు అని అంటారా? తప్పేం లేదమ్మా. కొన్ని జిల్లాలకైతే కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాపులేషన్ పెరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్కి పోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక కొంత జిల్లాలు చేస్తే మంచిదే అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. అంటే మనం చూస్తే జిల్లాలో ప్రాజెక్టులు కూడా కొన్ని ఉన్నాయి. అంటే ఈ ప్రాజెక్టుల గురించి, జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల గురించి మీ అభిప్రాయం ఏంటి? మా దగ్గర 2006లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 4 ప్రాజెక్ట్స్ తీసుకున్నారు. భీమా ప్రాజెక్టు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషను, కోయిల్ సాగరు, నెట్టంపాడని. భీమా అయితే 93% ఈరోజు కంప్లీట్ అయి ఉన్నది. అదేవిధంగా నెట్టంపాడు ఉన్నది, ట్రయల్ రన్ కూడా అయిపోయింది. అదేవిధంగా కోయిల్ సాగర్ ఉంది, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నది. ఇవన్నిటి కూడా ఒక 1500 కోట్లు వెచ్చిస్తే ఇదివరకే నీళ్ళు వచ్చేది. కానీ మళ్ళీ అది ఎందుకు ప్రభుత్వము ఈరోజు దాన్ని తత్సాగరం చేస్తుందో మాకైతే అర్థం కాలేదు. ప్రతిసారి ఈ సీజన్లో జూన్లో నీళ్ళు ఇస్తాము, ఈసారి జూన్లో నీళ్ళు ఇస్తాము అని అంటున్నారు, కానీ పరిస్థితి లేదు. వాళ్ళు ముఖ్యంగా దాని మీద శ్రద్ధ తీసుకుంటే వచ్చే జూన్ కన్నా నీళ్ళు ఇస్తే ఆ ప్రాంత ప్రజలు బాగుపడతారనేది ఉంది. కనుక అధికార పార్టీ వాళ్ళు, టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టేసి ఫస్ట్ అది తీసుకోవాల్సి, దానికి ఇమీడియట్గా గ్రౌండ్ వాటర్ డెవలప్ అవుతుంది, అగ్రికల్చర్, దాని 4 ప్రాజెక్టులు కలిపితే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కనుక ఆ ప్రాజెక్ట్స్ ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాతనే వేరే ప్రాజెక్ట్ తీసుకుంటే బాగుంటుందని. అంటే మనం చూస్తే జిల్లాలైతే కొత్తగా రూపొందిస్తున్నారు, కానీ పరిపాలన మాత్రం సరిగా లేదని చెప్పేసి కూడా ఒక విమర్శ వస్తుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే టీఆర్ఎస్ పాలన సరిగా లేదని అంటున్నారా? అంటే ఇప్పుడు మేము ఏదన్నా క్రిటిసైజ్ చేస్తున్నానే భావన కలుగుతుంది, కానీ వాస్తవంగా అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఎవరితోనూ మాట్లాడతారో అర్థం కాదు. వారానికి 2 రోజులు 3 రోజులు ఫామ్ హౌస్లో ఉంటారు, లోకల్గా అందుబాటులో ఉండడు, సెక్రటరియట్కి రాడు, క్యాంప్ ఆఫీస్లో ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద 10 జిల్లాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు కొత్త రాష్ట్రం కనుక అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటేనే దానికి అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో ఉంటుంది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు కనపడతలేదు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొలాప్స్ అయింది అనేది మా భావన. కాంగ్రెస్ పార్టీ కానీ మాకు ఉన్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం ఆ విధంగా ఉంది. సో మనం చూస్తే ఇప్పుడు నాగర్ కర్నూలు కూడా జిల్లాగా ప్రకటిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాలన ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న పాలన కన్నా ఇంకా మెరుగైన పాలన ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? ఆ నేపథ్యంలో ఎలా ఉంటే పాలన బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? యాక్చువల్గా నాగర్ కర్నూలు నైజాం పీరియడ్లోనే ఒక 1 ఇయర్ జిల్లా హెడ్ క్వార్టర్ ఉన్నది అక్కడ. అది అన్ని కాన్స్టిట్యున్సీస్కు సెంట్రల్ లొకేషన్. అది కల్వకుర్తి కానీ, కొల్లాపూర్ కానీ, వనపర్తి కానీ, జడ్చర్ల కానీ అన్నిటి కూడా సెంటర్ పాయింట్. ఎక్కడికి వెళ్ళి చూసినా 40 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది సెంటర్ పాయింట్. అది జిల్లా చేస్తే
బాగుంటుందనేది మా పర్సనల్ అభిప్రాయం. అది ఆల్రెడీ గవర్నమెంట్ కూడా దాన్ని ఐడెంటిఫై చేసింది జిల్లాగా. దాన్ని ఒకటి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత డెవలప్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే బిల్డింగ్స్ కానీ కొంత రోడ్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎట్లా జిల్లా అయిన తర్వాత ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది అనేది మా అభిప్రాయం. అని జిల్లాకు కావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే అన్ని 4 మండలాలకు 5 మండలాలకు అది సెంటర్ పాయింట్ కనుక ప్రజలకు అనుకూలంగా ఫెసిలిటీస్ అన్నీ అనుకూలంగా ఉన్నాయి కనుక దాన్ని చేస్తే సరిపోతుంది. ఓకే, మనం చూస్తే ఈ ఖరీఫ్ సీజన్కైనా ఎన్ని ఎకరాల సాగునీరు అందిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎక్కడంటే ఇప్పుడు మనకున్న రైతులకి ఎన్ని ఎకరాల సాగునీరు అందిస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ వస్తేనే 8 లక్షల ఎకరాలకు వస్తుంది. ఈ 8 లక్షలు కాకుండా ఇంకా వాళ్ళు ఈరోజు అంటే పాలమూరు రంగారెడ్డి అనేది ఒక ప్రాజెక్ట్ కొత్తగా తీసుకుంటున్నారు. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతోన మహబూబ్నగర్కి ఏం లాభం లేదు. సమ్మర్జి తప్ప భూములు పోగొట్టుకునేది తప్ప వాటర్ వచ్చేదైతే లేదు. ఇది ఏమన్నా రంగారెడ్డికి షాద్నగర్ కొడంగల్ ఆ ఏరియాకే వస్తాయి కానీ మహబూబ్నగర్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్స్ ఇచ్చినాక తర్వాత మనం ఆలోచించుకోవాలి. కానీ ఉన్న ప్రాజెక్ట్స్ను పెండింగ్ పడేసేసి కొత్త ప్రాజెక్ట్స్ తీసుకుంటే ఇది కొలాప్స్ అయిపోతుంది. రోజు రోజుకు ప్రాజెక్ట్స్ వాల్యూ కాస్ట్ పెరుగుతుంది, అవి మళ్ళా రేటు పెరుగుతుంది, ప్రజలపై భారం పడుతుంది, ఆర్థిక భారాలు పడతాయి, ప్రజలకు నష్టపోతున్నారు, భూములు పోయినాయి. ఈ విధంగా అన్ని విధాల నష్టం తప్ప వేరే లేదు. ప్రాజెక్ట్స్ కానీ ఏది చేసినా ఇమ్మీడియట్గా ఫాస్ట్ వర్క్ చేసుకుంటే 4 పైసలు మిగులుతున్నాయి, ప్రజలకు లాభపడుతుంది. ఆ విధంగా చేస్తేనే ప్రాజెక్ట్స్ కంప్లీట్ అవుతాయి అనేది భావన మాది. అండ్ దిండి ఎత్తిపోతల పథకం గురించి మీ అభిప్రాయం ఏంటి? డిండి అనేది ఒక ఫాల్స్ ప్రోగ్రామ్ అమ్మా. అది అనవసరంగా దాన్ని తీసుకొచ్చినారు. ఆల్రెడీ మనకు డిండి ప్రాజెక్టును కొరకు మనకు శ్రీశైలం దగ్గర టనల్ ఒకటి వస్తున్నది. అది ఆ టనల్ ఇట్లా కంప్లీట్ అయితే డిండికి ఆటోమేటిక్గా నీళ్ళు వస్తాయి. కానీ అది టనల్ లేట్ అవుతుందని చెప్పేసి కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళు నల్గొండ ప్రాంత పరిస్థితులు కనుక నల్గొండకు ఇమీడియట్గా నీళ్లు తీసుకుపోవాలనే భావనతో డిండిని మళ్ళీ కొత్తగా తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఏదైతే పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచే మళ్ళీ ఈ వాటర్ కూడా తీసుకుపోతారట. ఈ విధంగా తీసుకుపోవడం అంటే ఒక ప్లానింగ్ లేదు వీళ్ళది. ప్లానింగ్ లేకుండా ఎప్పటికప్పుడు ఎవరు వచ్చి కొత్తగా చెప్తే దాన్ని ఇంక్లూడ్ చేస్తూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక ప్లానింగ్ లేకపోతే వేల కోట్ల రూపాయలు మనం నష్టపోతాం. టైం బాండ్ కూడా ఎన్నికిపోతుంది. ఈ ప్రాజెక్ట్స్ అయితే లాభం లేకపోయే పరిస్థితి అవుతుంది. కనుక ఆ విధంగా కాకుండా చేస్తేనే ఇప్పుడు డిండి ప్రాజెక్ట్ అయితే డిండి లిఫ్ట్ ఇరిగేషన్ అయితే మాకున్నటువంటి ఒపీనియన్లో అది వేస్ట్. ఆల్రెడీ ఒకటి తయారు చేస్తున్నారు. 44 కిలోమీటర్స్ టనల్ కొడుతున్నారు. అది ఇంకొక 10 కిలోమీటర్లో 12 కిలోమీటర్లో ఉన్నది శ్రీశైలం మన నల్లమల్ల ప్రాజెక్ట్. అది అడవి కిందికెళ్ళి అటువంటిది కంప్లీట్ చేసుకుంటే పోతుంది. కానీ మళ్ళీ అనవసరంగా తీసుకుపోయి ల్యాండ్ అక్విజిషను మళ్ళీ దాని మీద అనవసరంగా ప్రజాధనాన్ని వెచ్చించడం అయితే మాకు తెలిసిన కాబట్టి అదైతే దండగా అనేది అయితే మాకున్నటువంటి అభిప్రాయం. ఈ పాలమూరు ఇది మటుకు ప్రాజెక్ట్స్ కావాలి, కానీ ఒకదాని మీద వచ్చి వ్యాయం పెంచుకుంటేందుకైతే వేస్ట్. ప్రజాధనాన్ని వృధా చేసేది తప్ప వేరే ఉండదు. అయితే మనం చూస్తే కృష్ణా జిల్లాలో ఈ ఏర్పాటు అనేది సరైన పద్ధతిలో జరుగుతుందని అంటారా మీరు? ఏమమ్మా? కృష్ణా జిల్లాలో ఈ ఏర్పాటు అనేది సరైన పద్ధతిలో జరుగుతుందని అంటారా ఈ ప్రాజెక్టుల విషయంలో? అవునమ్మా, ఈ ప్రాజెక్టుల విషయంలో సరైన పద్ధతి అనేది జరుగుతుందని అంటారా? ఇప్పుడు ప్రాజెక్ట్స్లో చెప్తున్నా కదమ్మా, ఇప్పుడు ఇంతవరకు డిపిఆర్ఏ రాలేదు, ఇంతవరకు ల్యాండ్ అక్విజిషనే కాలేదు. టెండర్స్ అవి వచ్చేసి వాళ్ళు ప్రాజెక్ట్స్ కాంట్రాక్టర్స్ వచ్చేసి మిషనరీ దింపినారు. ల్యాండ్ అక్విజిషన్ లేదు, మిషనరీస్ దింపేసి ఆడ ప్లానింగే లేదు, డిపిఆర్ రాలేదు, టెండర్స్ పిలిచేసి ఇప్పుడు ఆ విధంగా చేస్తే వాళ్ళు కాంట్రాక్టర్స్ ఎక్కడ పోతారు? ల్యాండ్ అక్విజిషన్ లేకుండా ల్యాండ్ కాడికి పోతే రైతులు ఎక్కడ పోతారు? ల్యాండ్ వాళ్ళకు కాంపన్సేషన్ ఇవ్వలేదు, అక్వైజేషన్ లేదు, అనవసరమైన ఒక ప్లానింగ్ లేదు. ప్లానింగ్ లేకుండా ఇప్పుడు చెప్తే మొత్తము అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయినట్లు ఈ ప్రాజెక్ట్స్ సిస్టమ్ కూడా కొలాప్స్ అయిపోయే పరిస్థితి ఉంది. ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ఇది ప్లానింగ్ లేకపోతే మటుకు ప్రాజెక్ట్స్ ముందుకు పడేది అయితే కష్టం, చాలా కష్టం.
అంటే మనం చూస్తే కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని జొన్నబడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నాగర్ కర్నూలు కానీ అటు కల్వకుర్తి గాను ఇటు అచ్చంపేట ప్రాంతాల్లో కూడా ఎన్ని రకాల సాగు చేస్తారంటారు? ఇది 3 లక్షల ఎకరాలు అవుతుందమ్మా. ఆల్రెడీ మనకు ఫస్ట్ లిఫ్ట్తోన కొల్లాపూర్లో 50,000 ఎకర్స్ పోయినాయి. మనకు 3,80,000 లక్ష ఎకరాలు మనకు సాగు కావాలి. ఇంకొక 3 లక్షల ఎకరాలు మన నాగర్ కర్నూలు కానీ వనపర్తి కూడా కొంత పోతుంది. కల్వకుర్తికి దీంతో పోయే పరిస్థితి, పేరు కల్వకుర్తి కానీ కల్వకుర్తికి పోయే పరిస్థితి లేదు. అచ్చంపేట పోతుంది. అచ్చంపేట, నాగర్ కర్నూలు, వనపర్తి. కొల్లాపూర్కి అయితే, అది కల్వకుర్తికి అయితే పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పేరుకు మటు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అని ఉన్నది, కానీ వాళ్ళకు వాస్తవంగా పరిస్థితి అంటే నీళ్లు అంత దూరం పోయే పరిస్థితి లేదు. అక్కడ కెనాల్స్ కూడా స్టార్ట్ కాలేదు. కనుక ఇవి ఇమీడియట్గా చేస్తే 1,000 కోట్లు పెడితే ఈ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అవుతుంది. ఎప్పుడో 2 సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి. మొదటి సంవత్సరం 1,000 కోట్లు పెట్టినట్టే ఇంతవరకు సాగునీరులో ఆ ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా మా వాళ్ళు సీరియస్గా తీసుకుంటే వచ్చే జూన్ కన్నా నీళ్ళు ఇవ్వగలుగుతారనేది మా అభిప్రాయం. అంటే మనం చూస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఎంతవరకు సాధ్యమవుతుందంటారు? అంటే ఆ ప్రాజెక్ట్ పేరు చెప్తేనే నవ్వొస్తుంది మాకు. ఎందుకనంటే 5 లిఫ్ట్లు, 6 టన్నళ్ళు. ఇది వాస్తవంగా చూస్తే జూరాలకు వెళ్ళి తీసుకుంటే కరెక్టు ప్రాసెస్ నడుస్తుండే. అంటే డిస్టెన్స్ తగ్గుతుండే, కాస్ట్ తగ్గుతుండే, తీసుకుపోయడానికి అనుకూలంగా కూడా ఉంటుండే. ఇప్పుడు ఏమైందంటే జూరాల నుంచి కృష్ణానది కిందికి వచ్చేసి రివర్ మొత్తం కిందికి వచ్చినాక కింది నుంచి మళ్ళీ మనం మీదికి షిఫ్ట్ చేస్తున్నాం. అంటే కొన్ని వందల ఫీట్ల హైటు తీసుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాస్ట్ పెరిగింది. ఈరోజు స్టార్టింగ్లో 25,000 కోట్లు అన్నారు, తర్వాత 35 అన్నారు, ఇప్పుడు 43,000 కోట్లు అంటున్నారు. అంటే రోజుకు మెట్లెక్కినట్లు ఎక్కుతున్నది, కాస్ట్ పెరుగుతున్నది. 5 లిఫ్ట్లు ఉన్నాయి, 6 టన్నళ్ళు ఉన్నాయి. ఇది నేను అనుకుంటా, నాకున్న పర్సనల్ అభిప్రాయంగా ప్రభుత్వ పరంగా మస్తు చెప్తున్నా 3 ఏళ్ళలో చేస్తాం, 4 ఏళ్ళు, ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది. ఆ డిపిఆర్ లేదు, అసలు ఇదే లేదు. కానీ నేనైతే చూడను అనుకుంటున్నాను. నా లైఫ్ టైంలో నేను చూడను. నా పిల్లలు కూడా చూస్తారా చూడరా అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే దాని ప్లానింగ్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వస్తున్నందుకు ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్లానింగ్ లేకుండానే జరుగుతుందని మీరు చెప్తారా? ఏమంటారు? ప్లానింగ్ లేకుండానే ప్రభుత్వం చేస్తుందని చెప్తారా? ప్లానింగ్ అంటే చెప్తున్నా, డిపిఆర్ లేదు, ఇంతవరకు ల్యాండ్ అక్విజిషన్ లేదు. ఇప్పుడు రైతులు ఇప్పటికీ ల్యాండ్ అక్విజిషన్ లేక ఒక 10% ల్యాండ్ అక్విజిషన్ కూడా లేదు. పేరుకు మేము 50% చేసినాం, 60% చేసినాం. ఎందుకంటే మేము గ్రాస్ రూట్లో స్పాట్స్కి పోయొచ్చినందుకు మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మా దగ్గర వట్టెం అనే రిజర్వాయర్ ఉంది. ఆడ 4,200 ఎకరాలు అక్విజిషన్ చేయాలి. ఈ రోజు వరకు 800 ఎకరాలు అక్విజిషన్ చేశాను. అంటే ఇంకా 3,000 చిల్లర అక్విజిషన్ చేయాలి. కాన్సెంట్ తీసుకున్న వాళ్ళే వాళ్ళు 1,100 మంది. మిగతా 3,200 మందికి వీళ్ళు ఎప్పుడు తీసుకుంటారు? అది కూడా లిటిగేషన్ పడ్డది. అందులో 2 జీవోలు కాంట్రవర్షియల్ ఉంది. 1, 2, 3 అనేమో స్టేట్ గవర్నమెంట్ పెట్టింది, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 2013 అని పెట్టింది. మళ్ళీ ఏది అందరు కోర్టుకు పోతున్నారు. మళ్ళీ ఇది ఎట్లా అవుతుంది అనేది మాకైతే అనుమానపదంగానే ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మనకు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తుందో, ఒక జీవో తీసుకొస్తుందో, గవర్నమెంట్ ఏదైతే కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చిందో, అది కాకుండా మనమే ప్రతి స్టేట్కి ఒకటి కొత్తగా జీవో తీసుకొచ్చుకొని ఆర్డినెన్స్ తీసుకొచ్చుకొని చేసుకుంటే అది కోర్టులో నిలవదనేది మాకు ఉన్నటువంటి అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సార్. తెలంగాణ ప్రతిపాదించిన కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మీకున్న అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు. సో చూశారు కదండి, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఎమ్మెల్సీ కె దామోదర్ రెడ్డి గారు తన ఇష్టాన్ని, తన అభిప్రాయాన్ని మనకు వెల్లడించారు. కీప్ వాచింగ్ 9 టీవీ.